అలాగే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం నేర్పేటటువంటి అవగాహన ఇది కాదు. కొంతమంది పరిశుద్ధాత్ముడు అని అంటే ఇంకెవరో కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తే స్వయంగా ఆత్మరూపంలో వచ్చి మన మధ్య నివసించటమే పరిశుద్ధాత్ముడు అని అనుకుంటారు. మోడలిస్టులు అని పిలుస్తారు. తండ్రే కుమారుడిగా ఆ కుమారుడే పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు, వేరు వేరు సమయాల్లో వేరు వేరు రకాలుగా తన ప్రత్యక్షతను చూపించుకున్నాడు అని చెబుతారు. అలా కాదు. ఆయన వేరొక అని అన్నప్పుడే నేను కాక ఇంకొక అని అర్థం. నేను కాక ఇంకొక అని అర్థం. వేరొక అని అంటే నేనే వస్తాను అని కాదు. ఆయన వేరొక ఆదరణకర్తను నీకు పంపుతాను అని చెప్పినప్పుడు ఆ ఆదరణకర్త దీన్ని ఏమంటారు, ఈ గోదావరి జిల్లాల్లోకి వచ్చాడని, ఆ గోదావరి జిల్లాల్లోకి వచ్చినటువంటి ఆదరణకర్త ఆయనే క్రీస్తని, ఆయనే పరిశుద్ధాత్ముడని, ఆయన్నే విలియం బ్రెన్హామ్ అని పిలుస్తారని చెప్పి కొంతమంది అబద్ధపు బోధ మన మధ్యకు తీసుకొని వస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అటువంటి వారిని నమ్మడానికి వీలు లేదు. దేవుని వాక్యము అటువంటి వారిని క్రైస్తవులుగా పరిగణించదు. క్రీస్తును వెంబడించువారు మాత్రమే క్రైస్తవులు.